నోట్లో పెట్టి మొట్టికాయ మొట్టడంలో చంద్రబాబు గారికి మించినోళ్ళు లేరు. పొత్తు జనసేనతో ఓకే, కానీ చివరికి ఏం జరిగింది? సీను కథ మారిపోయింది అకస్మాత్తుగా. ఏ స్థాయిలోకి మారిపోయిందో కనబడుతోంది కదా మనకిప్పుడు. భారతీయ జనతా పార్టీ సంగతి ఒక పక్కన తేలలేదు. ఈలోపు 2 సీట్లు ఆయన ప్రకటించేయడం, దానికి పోటీగా పవన్ కళ్యాణ్ ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకు? క్యాడర్లో వచ్చినటువంటి అసంతృప్తి. అయితే ఇక్కడతో ఆగిపోయిందా? తాజాగా తాడిపత్రి సీటు ఖరారు చేసేశారు. ప్రభాకర్ రెడ్డి పవన్ వెళ్తే పవన్కి టికెట్ ఇవ్వను, అస్మిత్ రెడ్డికి ఇస్తాను ఆ సీటు తాడిపత్రి అని చెప్పి తేల్చి చెప్పారు. అంటే అస్మిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి పవన్ చూసుకోవాలి, పవన్కి టికెట్ ఇవ్వట్లేదు అన్నటువంటి. అంటే తను తీసుకున్న నిర్ణయం స్ట్రాంగ్గానే ఉన్నారు, అవతల ఉన్నటువంటి వాళ్ళకి తను కన్వే చేసేసారు. ఇట్లాగుంటుంది రాజకీయం. అట్లాగే ఓ పక్కన వర్మ అక్కడ పోటీకి దిగేటటువంటి సందర్భం, అతన్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే తెలుగుదేశం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రెండో వాళ్ళని ఎలాగ దెబ్బ కొట్టాలి అంటే తోడొచ్చినటువంటి మిత్రపక్షాలకి ఓ పక్కన వాళ్ళతో ఓట్లు కావాలి, వాళ్ళ ఓటు, బట్ వాళ్ళు ఎదిగి సెటిల్ అవ్వకుండా ఎలా దెబ్బ కొట్టాలో ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది.